హాయ్! వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్ అండి. ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. తిరుపతి దగ్గరలో చంద్రగిరి ఉంది గదండీ! చంద్రగిరి ఫోర్ట్ దగ్గరకైతే వెళ్తున్నాము. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట. సో, వాళ్ళకి గూడా మన హిస్టారికల్ చూపిచ్చాలి అని చెప్పేసి మేమైతే తీసుకెళ్ళామండి. యాక్చువల్‌గా సండే రోజు వెళ్ళాము. సో, వీడియో ఎడిటింగ్ చేసి ఇప్పుడు అప్‌లోడ్ చేసేటప్పటికి నాకు కొంచెం లేట్ అయింది. సో, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. ఎవరైనా పిల్లలతో తిరుపతి ట్రిప్పు ప్లాన్ జేసుకున్న వాళ్ళకి ఐ థింక్ ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది తిరుపతి ప్రోగ్రామ్ అనంగానే సరౌండింగ్స్‌లో ప్లేసెస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఆ రోజు గూడా ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారండి చంద్రగిరి ఫోర్ట్ దగ్గర. చాలా రష్ గూడా ఉండే. ఎందుకంటే ఆ రోజు సీఎం ప్రోగ్రామ్ గూడా ఉందంట. సో, అందుకని ఫుల్లు సెక్యూరిటీ గూడా ఉండింది. అందుకని ఆఫ్టర్‌నూన్ 2:00 వరకే పర్మిషన్ అన్నారు. అందుకే మేము మార్నింగ్ 11 కల్లా వచ్చేసాము. ఇదిగోండి ఇదొచ్చి ఎంట్రన్స్ దగ్గరండి. ఎంట్రన్స్ దగ్గర చూస్తున్నారు గదా! చాలా బావుందనమాట. ఒక్కొక్కరికి 30 రూపీస్ అండి. ఎంట్రీ ఫీ వచ్చి 30 రూపీస్ అనమాట. చాలా బావుండింది. మా పిల్లల్ని ఒకసారి హాయ్ చెప్పమని చెప్పాను. హాయ్ చెప్తున్నారు. ఓకేనా. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి వాళ్ళు. యాక్చువల్‌గా మ్యూజియంలో మనకి వీడియో పర్మిషన్ లేదనమాట. సో, మాక్సిమం పర్మిషన్ ఉన్నంత వరకైతే నేను తీశాను. మీకు చూపిచ్చాలి అని చెప్పేసి. ఫస్ట్ అయితే వెళ్ళంగానే ఫోటోస్ తీసుకోవాలి అని చెప్పేసి ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళాడనమాట. అక్కడ ఫౌంటైన్ ఇంకా ఆన్ చేయలేదు. అందుకని చెప్పేసి చూసి మళ్ళీ వచ్చేసాడు. చాలా మంచిగా రెడీ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారనమాట. మొత్తం క్లీనింగ్, శానిటైజేషన్ అంతా చేపిస్తూ ఉన్నారనమాట. వాళ్ళ డ్యూటీ వాళ్ళు. చూడండి ఎంత బావుందో. చాలా బావుంది. మా బాబు అయితే అక్కడ పోలీస్ సెక్యూరిటీస్ ఉన్నారు గదా! వాళ్ళని చూసి భయపడ్డాడు. ఇంకొకటేంటంటే ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి గదా! ఆ విగ్రహాలకి మాక్సిమం 99% వరకి తలలు లేవండి. అప్పుడు మనం బుక్స్‌లో గూడా చదువుకున్నాం గదా! ఏదో ఒక వారు వచ్చినప్పుడు ఆహ్, విగ్రహాలన్నిటికి తలలు లేకుండా చేశారు అని చెప్పేసి. ఆ విగ్రహాలన్నీ మాక్సిమం ఇక్కడ పెట్టున్నారండి. చాలా కొంచెం బాధనిపిచ్చింది. అక్కడ మన హిందూ దేవుళ్ళు ఫోటోస్ అన్నిటికి విగ్రహాలకి మాక్సిమం లేవన్నమాట. అది చూసినప్పుడు కొంచెం బాధనిపిచ్చింది. ఇక్కడొచ్చి చిన్న పాంట్ ఉండే అండి. లోటస్‌లేం లేదు. ఫ్లవర్స్ అంతా ఏం లేదనమాట. అక్కడి నుంచి పైనుంచి వాటరు మనకి వర్షాలు పడినప్పుడు ఇక్కడికైతే మొత్తం స్టోర్ అవుతుందనమాట. అంటే అప్పుడు కాలంలో వాళ్ళకి వాటరు స్టోర్ చేయడానికి ఇలా యూజ్ చేసేవాళ్ళంట. సో, ఇదొచ్చి మొత్తం వ్యూ అండి. కోటయితే ఇలా ఉంటుందనమాట. చాలా మెయింటైన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి గూడా మెయింటెనెన్స్ చాలా బావుంటుంది ఇక్కడ. చాలా బావుంటుందనమాట టూరిస్ట్ వాళ్ళకి గూడా. చూడండి ఎంత బావుందో వాటర్ గూడా. బావుందనమాట. మొత్తం గ్రీనరీగా ఉంటుందండి. చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే అటు సైడ్ వెళ్ళగూడదని. శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు అక్కడ ఏదో గుప్త నిధులు పెట్టారు. అక్కడొక పాముంటుంది అని చెప్పి భయపెట్టేవాళ్ళనమాట. ఇప్పుడు మనం మ్యూజియంలోకైతే వెళ్తున్నాము. మనకి యాక్చువల్‌గా లోపల చాలా వరకు పర్మిషన్ లేదు. ఇక్కడ వరకే పర్మిషన్ అని చెప్పారు. చూడండి విగ్రహాలు. ఇదొచ్చి ఎంట్రన్స్ అన్నమాట బయట. ఫుల్లు సెక్యూరిటీ ఉంది ఆ రోజు. నార్మల్‌గా గూడా సెక్యూరిటీ ఉంటుందండి. కానీ వాళ్ళకి ఆ రోజు ప్రోటోకాల్ ఉంటుంది గదా! సెక్యూరిటీ ఎక్కువుండే ఆ రోజు. ఇదొచ్చి బయటనమాట. ఓకేనా. లోపల పర్మిషన్ లేదు. కొన్ని కొన్ని దగ్గరల సీసీ క్యామ్ లేని దగ్గరైతే నేను వీడియో షూట్ చేశాను. చూపిస్తాను. ఇదొచ్చి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళేటప్పుడు కొంచెం గూడా భయం లేకుండా వెళ్ళిపోతున్నారనమాట పిల్లలు. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళేటప్పుడు వే అన్నమాట.
చాలా వరకి సీసీ క్యామ్స్ అండర్‌లోనే ఉందన్నమాట. కొన్ని కొన్ని దగ్గరలో అయితే లేదు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి వెపన్స్, ఆర్నమెంట్స్, కాయిన్స్, డాక్యుమెంట్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వరకి పర్మిషన్ ఉంది. అంటే కొన్ని కొన్ని దగ్గరలో సీసీ క్యామ్స్ లేని దగ్గర నేను వీడియో తీశాను. చూడండి చాలా బావుంది గదా! మళ్ళీ అక్కడ సీసీ క్యామ్ ఉందని జెప్పేసి నేను స్టాప్ చేసేసాను. ఎందుకంటే రూల్స్‌కి మనం గూడా రెస్పెక్ట్ ఇవ్వాలి గదా! మనం గూడా రూల్స్ ఫాలో అవ్వాలి గదా! సో, అందుకని జెప్పి. ఇదొచ్చి పరశురాముడండి. గుడిమల్లం ఉంటుంది తిరుపతి దగ్గరలో. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే విగ్రహంలో ఉంటారనమాట. సేమ్ అదే విగ్రహాన్ని ఇక్కడ గూడా పెట్టారు. ఇదొచ్చి ఫోటోస్ అండి. అప్పుడు ఎలా ఉండేది ఆ పాత కాలంలో అని ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే పెట్టారు. చూడండి. ఇలా ఉంటుందనమాట. అది మీకోసం నేను చూపిచ్చాలని చెప్పి చేశాను. ఇక్కడ కొన్ని విగ్రహాలనమాట. అన్నీ చాలా నీట్‌గా మెయింటైన్ జేస్తున్నారండి. ఆర్కియలాజికల్ వాళ్ళు చాలా మెయింటైన్ జేస్తున్నారు. ఇంకా అక్కడ త్రవ్వకాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అక్కడ దొరికినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెడుతూ ఉంటారు. ఆ విగ్రహాలైతే చాలా చాలా బావున్నాయన్నమాట. మా పిల్లలు ప్రతి విగ్రహం దగ్గరికెళ్ళి అక్కడ నేమ్స్ అన్నీ చూసి చెప్తున్నారు. ఇది. కొన్ని కొన్ని దగ్గరలో చూడండి ఇక్కడ గూడా హెడ్ లేదనమాట. ఇది. కొన్ని కొన్ని దగ్గరలో పర్మిషన్ ఉన్నంత వరకు మాక్సిమం నేను తీశాను. ఇక్కడ కొన్ని విగ్రహాలున్నాయన్నమాట. చాలా విగ్రహాలున్నాయండి. మోస్ట్‌లీ వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు గూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ జేస్తారు. కంపల్సరీ అంటే మాక్సిమం తిరుపతి సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళు, చూడని వాళ్ళు ఉండరండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసినట్లయితే కంపల్సరీ ఒకసారి పిల్లలతో విజిట్ చేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. ఓకేనా? ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ బయటొచ్చారు. అక్కడ ఫౌంటైన్ ఆన్ అయిందని జెప్పేసి, వాటర్ చూడాలని జెప్పేసి ఇక్కడికొచ్చారనమాట. అక్కడ కొన్ని పిక్స్ తీసుకోవాలి అని జెప్పేసి, ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నారండి. అక్కడొచ్చి ప్రోటోకాల్ డ్యూటీ ఉంది గదా! సీఎం వస్తారని జెప్పేసి రెడీ జేస్తున్నారు. ఇంకొకటి ఈవినింగ్ 6-9 వరకి లేజర్ షో గూడా ఉంటుందండి. అంటే అప్పుడు హిస్టరీ అంతా చెప్తారనమాట. ఈవినింగ్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఈవినింగ్ వెళ్ళండి. లేజర్ షో గూడా చాలా బావుంటుంది. లైటింగ్స్ అంతా నీట్‌గా అరేంజ్ జేస్తారు. చాలా బావుంటుంది. అసలు ఒక 5 మినిట్స్ గూడా కుదురుగా ఉండట్లేదు వీళ్ళు ఫోటోస్ తీసుకోవాలంటే. చాలా బావుంది కదా! ఇదొచ్చి మన ఇండియన్ ఫ్లాగ్ చూడండి ఎంత బావుందో. నెక్స్ట్ ఇక్కడొచ్చి రాణి మహల్ అండి. మేమిందాక చూపిచ్చింది రాజమహల్ అంట. ఇదొచ్చి రాణి మహల్. ఇక్కడ ఉసిరికాయలు చాలా ఉన్నాయండి. పిల్లలు కావాలి అంటే మాక్సిమం కిందున్నవన్నీ క్లియర్ చేసేశారు. పైన మాత్రం మిగిలాయన్నమాట. చాలా చెట్లున్నాయి. ఇదొచ్చి రాణి మహల్. ఇక్కడ ఏముండదండి చూడ్డానికి. జస్ట్ బయట నుంచి చూడడమే. లోపలంతా ఏమి ఉండదు. కాబట్టి నేనింకా లోపలేం షూట్ చేయలేదు. ఓకేనా? ఇది మొత్తంగా ఓవరాల్‌గా అయితే వ్యూ ఇలా ఉంటుందనమాట. ఇదొచ్చి రాణి మహల్, ఇది రాజమహల్. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళు సీఎం స్పీచ్‌కి రెడీ జేస్తున్నారు. ఫ్లవర్ డెకరేషన్ అంతా. ఫ్లవర్స్ అసలు చాలా ఫ్రెష్‌గా తెప్పిచ్చారండి. నేను దూరం నుంచి జూసి డెకరేషన్‌కి ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నారనుకున్నా. అదే ఐ మీన్ పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి గదా! అవి యూజ్ చేస్తున్నారనుకున్నా. కానీ అవి రియల్ ఫ్లవర్స్. వీళ్ళు ఒక్క దగ్గర ఉండట్లేదు. మళ్ళీ అటు సైడ్ ఎళ్తున్నారనమాట. అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. మళ్ళీ ఒకసారి అటెళ్ళి చూసి ఇలా రౌండేసుకొనొచ్చారు. ఒక్క దగ్గర కూడా కుదురుగా ఉండట్లేదండి.
చూడండి ఇలా వెళ్ళి తిరుక్కొని మళ్ళా అలా రౌండేసుకొని వస్తున్నారనమాట. నేను వాళ్ళ వెనకాల వీడియో తీయాలని చెప్పి వాళ్ళ వెనకాల నేను తిరుగుతున్నాను. ఓవరాల్‌గా అయితే ఇలానే ఉంటుంది. చాలా బావుంది గదా! వ్యూ కూడా. మేము వెళ్ళిన రోజు కూడా చాలా క్లౌడీగా ఉండిందండి. ఎండ లేదు. సో, చాలా కూల్‌గా ఉండే వెదర్ గూడా. ఫైనల్‌గా అయితే చాలా ఎంజాయ్ చేశామండి. మీరు గూడా ఒకసారి వెళ్ళి ట్రిప్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మీకక్కడ ఏ ప్లేస్ నచ్చిందో గూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్‌ని షేర్ జేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.